హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. అన్నమయ్య జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. సంబేపల్లి మండలం మినిమారెడ్డి గారి పల్లికి చెందిన కవ్వం విజయలక్ష్మి మిస్సెస్ ఇండియాగా ప్రతిభ కనబరిచింది. 50 ఏళ్ల విజయలక్ష్మి చిత్తూరు జిల్లాలో హెచ్పిసిఎల్ డీలర్ గా ఉంది. హైదరాబాద్ ఎస్బీఐలో చీఫ్ మేనేజర్ గా ఆడిటింగ్ వింగ్ లో పనిచేస్తున్న భర్త మహేష్ చక్రవర్తి ప్రోత్సాహంతో మిస్సెస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. 25 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వయసున్న మహిళలకు నిర్వహించిన మిస్సెస్ ఇండియా కాంటెస్ట్ 2 నెలల పాటు జరిగింది. తెలంగాణ నుంచి పోటీలో నిలిచిన విజయలక్ష్మి ఆన్లైన్ లో జరిగిన రౌండ్స్ లో గ్రాండ్ ఫినాలేకి ఎంపికైంది. 18 మంది గ్రాండ్ ఫినాలేలో పోటీ పడగా 4 రౌండ్లలో ప్రతిభను కనబర్చి మిస్సెస్ ఇండియాగా విజయలక్ష్మి కిరీటాన్ని దక్కించుకున్నారు. టాలెంట్ రౌండ్, ర్యాంప్ వాక్ వంటి వాటిలో మొదటి వరుసలో నిలిచిన విజయలక్ష్మి ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీ ఫార్మ్ రిసార్ట్స్ లో జరిగిన ఫైనల్స్ లో టాప్ 1 గా నిలిచి క్రౌన్ దక్కించుకున్నారు. విఆర్పి ప్రొడక్షన్స్ ఢిల్లీలో నిర్వహించిన గ్రాండ్ ఫినాల్ పోటీల్లో విజేతగా 50 ఏళ్ల విజయలక్ష్మి నిలిచారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. అన్నమయ్య జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. సంబేపల్లి మండలం మినిమారెడ్డి గారి పల్లికి చెందిన కవ్వం విజయలక్ష్మి మిస్సెస్ ఇండియాగా ప్రతిభ కనబరిచింది. 50 ఏళ్ల విజయలక్ష్మి చిత్తూరు జిల్లాలో హెచ్పిసిఎల్ డీలర్ గా ఉంది. హైదరాబాద్ ఎస్బీఐలో చీఫ్ మేనేజర్ గా ఆడిటింగ్ వింగ్ లో పనిచేస్తున్న భర్త మహేష్ చక్రవర్తి ప్రోత్సాహంతో మిస్సెస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. 25 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వయసున్న మహిళలకు నిర్వహించిన మిస్సెస్ ఇండియా కాంటెస్ట్ 2 నెలల పాటు జరిగింది. తెలంగాణ నుంచి పోటీలో నిలిచిన విజయలక్ష్మి ఆన్లైన్ లో జరిగిన రౌండ్స్ లో గ్రాండ్ ఫినాలేకి ఎంపికైంది. 18 మంది గ్రాండ్ ఫినాలేలో పోటీ పడగా 4 రౌండ్లలో ప్రతిభను కనబర్చి మిస్సెస్ ఇండియాగా విజయలక్ష్మి కిరీటాన్ని దక్కించుకున్నారు. టాలెంట్ రౌండ్, ర్యాంప్ వాక్ వంటి వాటిలో మొదటి వరుసలో నిలిచిన విజయలక్ష్మి ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీ ఫార్మ్ రిసార్ట్స్ లో జరిగిన ఫైనల్స్ లో టాప్ 1 గా నిలిచి క్రౌన్ దక్కించుకున్నారు. విఆర్పి ప్రొడక్షన్స్ ఢిల్లీలో నిర్వహించిన గ్రాండ్ ఫినాల్ పోటీల్లో విజేతగా 50 ఏళ్ల విజయలక్ష్మి నిలిచారు.